బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రజ్ఞా నగ్రా ఈ పేరు దాదాపుగా 24 గంటల నుంచి సోషల్ మీడియాలో మోగిపోతోంది. మరి ముఖ్యంగా తనకు సంబంధించిన ఒక వీడియో అంటూ ప్రచారం జరుగుతుంది. దాంతో ప్రస్తుతం ఈ పేరు తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ముఖ్యంగా ట్విట్టర్లో ప్రజ్ఞాని కొడితే చాలు, ఒకసారి మీరు కొట్టి చూడండి, ఒకసారి ప్రజ్ఞాని కొడితే చాలు మీకు మొట్టమొదట కనిపించే ఆ లైన్స్ మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో తీవ్ర చర్చాంశంగా మారిందనేది. ఒక్కసారి మీ దగ్గర ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది చాలామందికి, ఒక్కసారి మీరు టైప్ చేసి చూడండి, అంటే అర్థమవుతుంది ఏ స్థాయిలో ట్రెండ్ అవుతోంది ప్రస్తుతం ఈ పదం, లేకపోతే తనకు సంబంధించినట్టు చర్చ జరుగుతున్న ఆ లైన్స్కి సంబంధించి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన ప్రైవేటు వీడియో లీక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి రియాక్ట్ అయింది నటి ప్రజ్ఞా నగ్రా. తెలుగులో లగ్గం సినిమాలో నటించింది. ఏ కాంటెంట్ తో క్రియేట్ చేస్తున్న వారిని, అవును, ఏ కాంటెంట్తో ఆ వీడియోని క్రియేట్ చేశారంటూ కూడా తను ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కాంటెంట్ క్రియేట్ చేశారు. తనది కాని వీడియోని తనది అంటూ చెబుతూ ప్రచారం చేశారంటూ కూడా ప్రజ్ఞా నగ్రా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ కాంటెంట్ను స్ప్రెడ్ చేస్తున్న వారిని చూస్తూ ఉంటే జాలేస్తోందంటోంది ప్రజ్ఞ. దానికి సంబంధించిన ట్విట్టర్లో తన క్లారిటీ ఇచ్చింది. టెక్నాలజీ మనకు ఉపయోగపడాలి, కానీ దుర్భరం చేయకూడదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సందర్భంలో నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు అంటోంది ప్రజ్ఞ. ఇటీవల లగ్గం సినిమాలో నటించింది ప్రజ్ఞా నగ్రా. దానికి సంబంధించి ఇన్ఫాక్ట్ తను చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. ఇటు ఇన్స్టా కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అది ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఎక్కడ చూసినా మీరు ప్రజ్ఞాని, దాదాపుగా ట్విట్టర్లో అయితే నేను జస్ట్ ఏం జరిగింది అని ఒకసారి ప్రజ్ఞ అని అని జస్ట్ టైప్ చేశాను అంతే. సర్చ్ చేస్తే ఆ కనిపించిన ఫస్ట్ లైన్, ఆ ఫస్ట్ వర్డ్ ఆ సర్చ్ ఇంజిన్లో ఫస్ట్ కనిపించిన తర్వాత షాక్ అయ్యా, ఏంటిది ఇంత. ఎందుకంటే సాధారణంగా మనం ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో చాలా ఎక్కువగా మనం ఫాలో అవుతూ ఉంటాం న్యూస్కి సంబంధించి, జరిగినప్పుడు హ్యాపెనింగ్స్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఒకసారి టైప్ చేసినప్పుడు తనకు సంబంధించిన వీడియో అంటూ, ఒక ప్రైవేట్ వీడియో అంటూ చాలా దారుణంగా ఉన్న కొన్ని ఫుటేజెస్ చూసిన తర్వాత మాత్రం ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఆశ్చర్యం కలిగించింది తన ఫొటోస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే తనదిగా చెబుతున్న ఆ ఫొటోస్, ప్రైవేట్ వీడియోస్కి సంబంధించి కావచ్చు, అది కాదు ఆశ్చర్యం కలిగిస్తుంది. కింద కామెంట్ సెక్షన్స్ చూడండి, నాకు కూడా వీడియో పంపించరా, వాట్ ఈస్ దిస్? ఇప్పుడు అదే క్వశ్చన్ రైజ్ చేస్తోంది ప్రజ్ఞా నగ్రా. దానికి సంబంధించి తను ట్వీట్ చేసింది. ఒకసారి ఆ ట్వీట్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. సోషల్ మీడియా ఎక్స్లో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి ఆ పోస్ట్ నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. స్టిల్ ఇన్ డినైల్ అండ్ ఐ స్టిల్ హోప్ దట్ it's just a bad dream that I will wake up from. Technology was meant to help us and not to make our lives miserable. Can just pity the evil minds who misuse it to create such AI content and the people who help spread it. Antu kuda meer chedochu, trying to stay strong through all of this antu kuda tanu chepkostondi. Alage and grateful to all the people who are there for me in these moments. I hope and pray that no other woman has to go through such a ordeal and that all of you stay safe. ఇప్పటికీ స్టిల్ ఇన్ డినైల్ అంటూ కూడా చెబుతూనే అండ్ స్టిల్ హోపింగ్, ఒక పీడకల అనుకుంటూ తన ఒక పీడకలగా చెబుతోంది దాన్ని. అండ్ దట్ ఐ విల్ వేకప్ ఫ్రమ్ అంటూనే టెక్నాలజీ మనకు ఉపయోగపడాలి తప్ప మన జీవితాన్ని మరింత దుర్భరం చేయకూడదు, మరింత గందరగోళంలో పడేయకూడదు, మరి ముఖ్యంగా మన జీవితాన్ని ఒక ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టేయకూడదు అంటూ చెబుతోంది. అలాగే ఎవిల్ మైండ్ సెట్ అంటే ఒక రాక్షస ఆనందం కలిగిన మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సంబంధించి అక్కడ తను చెప్పడం జరుగుతోంది. ఒక ఏఐ కాంటెంట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కాంటెంట్ని క్రియేట్ చేసి ఉపయోగపడాలి, ఆ కాంటెంట్ అనేది ఉపయోగపడాలి తప్ప అది వ్యాప్తి జరిగే సందర్భంలో కానీ దాన్ని మిస్యూజ్ చేయకూడదు. దాన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు చూస్తే జాలేస్తోంది అంటోంది ప్రజ్ఞా నగ్రా. మరి ముఖ్యంగా మీరు ఒక్కసారి ఆ ట్విట్టర్లో తనకు సంబంధించి నేను ఎప్పుడైతే మీకు అన్నట్టుగా ప్రజ్ఞ అని కొట్టగానే ప్రజ్ఞా నగ్రా లీక్డ్ వీడియో అని చెప్పి వచ్చింది. ఆ తర్వాత ఒకసారి నేను ఆ కాంటెంట్స్కి సంబంధించి నేను చూసే ప్రయత్నం చేసినప్పుడు, ఫర్ సపోజ్ ఒక ఐడి నుంచి నేను ఓపెన్ చేస్తాను అనుకుందాం, ఆ కామెంట్స్ కనుక గమనిస్తే చాలా దారుణంగా ఉన్నాయి అనుకోవాలి. డూ మెసేజ్ మీ ఒకళ్ళు, నాకు కూడా వీడియోలు పంపించండి ఇంకొకరు, వాట్ ఇస్ దిస్ అంటోంది తను. అది నాది కాదు, ఆ వీడియో నాది కాదంటూ ఘంటాపదంగా చెబుతోంది ప్రజ్ఞా నగ్రా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక మహిళను ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత హేయంగా ఎలా
ఎలా అంటూ కూడా తను ప్రశ్నించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇంతటి రాక్షస ఆనందమా అలాంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది అంటోంది. మరి ముఖ్యంగా ట్రైన్ టు స్టే స్ట్రాంగ్ త్రూ ఆల్ ఆఫ్ దిస్ అండ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ దేర్ ఫర్ మీ ఇన్ దిస్ టైమ్ అంటూ కూడా తను చెప్తోంది. అంటే వీటన్నిటి తట్టుకొని నిలబడేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి సందర్భంలో నాకు అండగా నిలిచిన వాళ్ళకి ధన్యవాదాలు అంటోంది. నిన్న దాదాపుగా 24 to 48 hours నుంచి ఈ వీడియోకి సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది. నిన్నైతే మాత్రం మోగిందనే చెప్పుకోవాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. అది నాది కాదంటోంది. ఇటు ప్రజ్ఞా నగరాకు సంబంధించిన ఒక వీడియో అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు. ఇప్పుడు ఆ వీడియో తనది కాదంటోంది ప్రజ్ఞా నగర. ఎలా ఒక మహిళ పట్ల ఇంత చులకనగా వ్యవహరిస్తానంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఒక మహిళ పట్ల మరి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి తనది అంటూ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటుంది. అటువంటి రాక్షస ఆనందం, అటువంటి ఇన్ఫాక్ట్ అటువంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళకి, ఎవిల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చూస్తే జాలేస్తోంది అంటోంది. ఇటువంటి వాటన్నిటిని తట్టుకుంటూ చాలా దృఢంగా, చాలా స్ట్రాంగ్గా నిల్చున్నానంటోంది ప్రజ్ఞా నగర. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తను చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఇన్ఫ్యాక్ట్ గత కొద్ది గంటలుగా కూడా ఈ వీడియో, తనకు సంబంధించిన వీడియో అంటూ కాస్త అసభ్యకరమైన కామెంట్లు దాంట్లో చూడొచ్చు, దాంతోపాటు అభ్యంతరకరమైన కామెంట్లు చూడొచ్చు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తను అక్కడ మెన్షన్ చేస్తూ వస్తుంది. ఐ హోప్ అండ్ ప్రే దట్ నో అదర్ ఉమెన్ హ్యాస్ టు గో త్రూ సచ్ ఇన్సిడెంట్స్ అంటూ, అంటే ఇటువంటి ఘటనలు, ఇటువంటి సంఘటన ఇంకా ఎటువంటి మహిళలకు అంటే ఇంకెవరికి కూడా జరగకూడదు అంటోంది. ఐ హోప్ అండ్ ప్రే దట్ నో అదర్ ఉమెన్ హ్యాస్ టు గో త్రూ సచ్ ఏ ఆర్డిల్ ఆర్ సచ్ అన్ ఆర్డిల్ అండ్ దట్ ఆల్ ఆఫ్ యూ సేఫ్ అంటూ కూడా ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలి అండ్ ఇలాంటి కష్టం ఇంకే మహిళకు రాకూడదంటూ కూడా తను కోరుకుంటోంది. దానికి సంబంధించి తను చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చాంశంగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఇంకొక షాకింగ్ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హీరోయిన్ ప్రజ్ఞా నగర ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది నిన్నటి నుంచి కూడా. దాంట్లో కొన్ని సందర్భాలు అయితే మాత్రం తన ఒంటి మీద బట్టలు లేకుండా ఆమె తన ప్రియుడితో ఉన్న దృశ్యాలు అంటూ కూడా అలా దానికి అర్థం వచ్చేలా కొన్ని అక్కడ కామెంట్లు కావచ్చు, దాంతోపాటు తన ప్రైవేట్ వీడియో అంటూ చెప్పిన విధానాలు కావచ్చు. ఒక్కసారిగా ఆ కామెంట్ సెక్షన్స్ చూస్తే కనుక చాలా ఇబ్బందికరంగా అనిపించింది, అభ్యంతరకరంగా అనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ప్రజ్ఞా నగర ట్వీట్ చేసింది. ట్వీట్ సంబంధించి మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా నిన్న ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజ్ఞలానే ఉండడంతో అది నటి వీడియోనే అంటే ఆ వీడియో ప్రజ్ఞా నగర అదే అంటూ మరికొంతమంది అక్కడ డిస్కషన్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో ఆ వీడియోను కొందరు గుర్తు తెలియని దుండగులు ఆన్లైన్లో పెట్టారంటూ కూడా నటి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అభిమానులు. దాంతోపాటు ఇలా చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పేరుతో అంటే #ప్రజ్ఞా నగర అనే హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో తీవ్రమైన ట్రెండింగ్ అయిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ప్రజ్ఞా నగరకు సంబంధించి అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె కూడా స్వయంగా రంగంలోకి దిగింది. స్వయంగా ఆమె చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు వార్తా స్క్రీన్ మీద. ప్రజ్ఞా నగర 2022లో తమిళ చిత్రం వరలూరు ముఖ్యమని సినిమాతో కెరీర్ను స్టార్ట్ చేస్తుంది ఆమె. ఆ తర్వాత 2023లో నదికలిల్ సుందరి యమున అనే మలయాళం చిత్రంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. 2 సినిమాలు కూడా భారీ హిట్ అయ్యాయి. దీంతో తనకి అవకాశాలు కూడా చాలా గట్టిగానే వచ్చాయని చెప్పుకోవాలి. ఆ తర్వాత తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల తెలుగులో లగ్గం అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం కొన్ని స్ట్రీమింగ్స్కి సంబంధించి కొన్ని స్టోరీస్కి సంబంధించి స్ట్రీమింగ్ అవుతున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజ్ఞా నగరకు సంబంధించిన ప్రైవేటు వీడియో అంటూ జరుగుతున్న చర్చ కావచ్చు, ప్రైవేట్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ట్విట్టర్లో, ఫేస్బుక్లో, అలాగే ఇన్స్టాలో చక్కర్లు కొడుతున్న వీడియోకి సంబంధించి తనది కాదు అంటూ కూడా ఖండించుకుంటూ వచ్చింది ప్రజ్ఞా నగర. ఈ నేపథ్యంలోని అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటోందా? మరీ ముఖ్యంగా ఇప్పుడు ఫిర్యాదు చేయబోతోందా? ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పట్టుకోవడం చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే చాలా చాలా విస్తృతంగా వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో, చాలా విస్తృతంగా వెళ్ళిపోయింది. తను ఒకటే చెబుతోంది, ఈ వీడియో నాది కాదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కృత్రిమ మేధను ఉపయోగించి
తనది కాని వీడియోను తనదైన సృష్టించి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయిపోయి ఇది నాది కాదు అంటూ కూడా ఖండించుకుంటూ వస్తోంది. మరి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ మనిషికి ఉపయోగపడాలి తప్ప మనిషిని మరీ ఇంతలా దిగజార్చకూడదు అంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి కష్టమైన తరుణంలో, ఇటువంటి కష్ట సమయంలో నాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అంటోంది ప్రజ్ఞానగర. దాంతోపాటు ఇటువంటివి ఇంకే మహిళకు కూడా ఇటువంటి కష్టం ఎదురు కాకూడదంటూ కూడా తను అక్కడ చెప్పుకొచ్చింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో